థ్యాంక్ యూ సో మచ్. చాలా డేస్ నుంచి ఏం గిఫ్ట్ ఇద్దాం అని ఉంటుండే నాకు. లైక్ వాచ్, ఏదైనా స్లింగ్ బ్యాగ్, లైక్ నార్మల్గా యూజువల్గా గర్ల్స్కి ఉండేలాగా. బట్ నాకు నీకు ఎందుకు బైబిల్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, అది ఇప్పుడు ఓకే. కానీ చాలా హ్యాపీగా ఉంది తీసుకోవడం. కానీ నాకైతే ఏదైనా స్పెషల్గా ఇవ్వాలి, లైక్ అంటే మెమరబుల్గా ఉండాలి అని చెప్పి ఉండే. బైబిల్ అయితే లైక్ ఫెయిత్ఫుల్గా ఉండొచ్చు, లైక్ గాడ్కి దగ్గర ఉండొచ్చు, లైక్ డైలీ నువ్వు చదువుకోవడానికి కూడా మంచి అనిపిస్తుంది. లైక్ ఏదైనా మంచి అంటే ప్రేయర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి లైక్ రోజు నీ దగ్గర బైబిల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు ఇది గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. సో సర్ప్రైజ్ అనేది నేను తనకి చెప్పలేదు. తనకి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను జస్ట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని ఉండే అనమాట. లైక్ నాకు కావాలి బైబిల్ చదవాలో చూస్తా తీసుకుని. బైబిల్ ఎలా చదవాలి అంటే ఇంక అనేది నేను అంటే తీసుకుందాం అనుకున్నాను. నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను, లైక్ చదువుతున్నాను బట్ అది కంప్లీట్ అవ్వట్లేదు. సో ఎలా చదవాలో చూద్దాము అని చెప్పి జస్ట్ అది తీసుకుంటా అని చెప్పినాను. ఇంక అంతే. లైక్ ఇది తీసుకొని నేను బ్యాగ్ లో పెట్టిన చెప్తున్నాను రోజు, లైక్ సర్ప్రైజ్ ఉంది, నీకు సర్ప్రైజ్ ఉంది, గిఫ్ట్ ఉంది, రా అని చెప్పి ఈ రోజు పిలవగానే లైక్ థ్యాంక్ యూ. అసలు నువ్వేమనుకున్నావు, నేనేమి ఇస్తా అనుకున్నావు? ఎందుకబ్బా, నార్మల్గా అయితే రమ్మంటుంది కదా, సర్ప్రైజ్ అంటే ఏదైనా ఫుడ్ ఎవ్రీ టైం రెస్టారెంట్ లో ఫుడ్ తింటాం కదా, ఈసారి మళ్ళీ అదేనా కొత్తదా అంటే నేను అదే అనుకున్నా. అట్లే అంటది ఇంకా ఏదైనా డిస్టర్బెన్స్ అయిందా అనుకుంటున్నా. ఓకే, కానీ నేను అనుకున్నా ఇది డిస్టర్బెన్స్ అవుతుంది, పిలుస్తుంది ఏదన్నా ఉంటే ఇంకా బయటికి పోయి తిందాము అట్లా అనుకుంటున్నా, కానీ ఇది అనుకోలేదు. థ్యాంక్ యూ. బాయ్.